మాట్లాడతాం కొత్త బిల్ కైకి వరకు దీన్ని ఎంతమందికి ఉన్నాయి, ఎంతెంత జాగాలు ఉన్నాయి, ఎప్పుడెప్పుడు కష్టం చిన్న యాభై పెడితే వీళ్ళు ఎక్కడెక్కడ వచ్చింది డీటెయిల్స్ రాదు. 2 రోజులు అయితే అయిపోతాయి. రెండవది ఈ బాధకే వాళ్ళు చచ్చిపోయారని చెప్పారు చెప్తాను. నేను వచ్చేస్తా పోయి కొంచెం చూడండి వాళ్ళు పని పోతారు. ఇవాళ ఏం సార్ మేము రోడ్ల పడే పరిస్థితికి వచ్చింది మాకు. అంత కరెంటు అన్ని ఆయన ఉన్నప్పుడే అన్ని సంవత్సరాల తరబడి ఇంటి ట్యాక్సులు కూడా కడుతున్నాం సార్. అడ్జస్ట్మెంట్ అయింది. అన్ని నో ఇంటి ఉన్నాయి సార్. నో ఇంటి ఉన్నాయి సార్. గవర్నమెంట్ మీద అంత ప్రైవేట్ ప్రైవేటే సార్. గవర్నమెంట్ పట్టాభూములు ఆడలు మిల్లలు పని చేసుకుంటారు, మొగలు ట్రాక్టర్ల మీద లేబర్ పని కూలి పని చేస్తారు. మా బతుకుదేరు బండగూడి బతుకుదేరు కూడా అది బూడ్చి కబ్జా చేసుకుంటాను. ఇప్పుడు కూడా 300-400 మంది ఉన్నాము. వాళ్ళకి తిండి లేక ఇళ్ళ పని పోయారు, కొంతమంది పనికి పోయారు సార్. ఇప్పుడు కొంతమంది వచ్చినాము. మిగతా ఈ ప్రభుత్వానికి ఓట్లు వేసిన ఇంతగానో మమ్మల్ని గుడ్డిగా లేనట్టే చేస్తుంది సార్. రోడ్డు మోరీ డ్రైనేజ్ అంటే ఏది ఎక్కువ దివాళ్ళు పాములో 2-3 చనిపోయారు ఆల్రెడీ బస్సులో. ఇట్లా ఉన్నప్పుడు ఒక్క బిల్డింగ్ లేదు సార్. అక్కడ అపార్ట్మెంట్ లేవు, ఏం లేవు. అడవిలో ఉన్నాం అప్పుడు. పాములు, తేళ్లు చుట్టుపక్కల మాకు 7-8 కిలోమీటర్లు ఒక ఇల్లు కూడా లేకుంటుంది. మాకు 5:30 అయిందంటే బయటకు వెళ్ళకూడదు, భయపెడుతుంది. అంత చెంగలేడా దొంగలు వచ్చేది మా బస్సు. బండ మీద నాలుగు కొట్టుకొని బతికి అక్కడనే ఉంటాం. సార్ తీసుకోండి. ఆ బండ కొట్టి బస్సు మంచి జిరాక్స్ మంచి తెప్పించింది.
మీద వాళ్ళు నోటీస్ మిగతా దాంట్లో కొద్దిగా ఖాళీ ఉంది, కొద్దిగా కొన్ని ఎంక్రోచ్మెంట్లు అయినాయి. ఇప్పుడు బ్లూ కలర్ షీట్లు వేసి వాళ్ళు కొంతమంది ఎంక్రోచ్మెంట్ జరుగుతుంది, అది మేబీ యాక్షన్ తీసుకుంటారు. మనం పోతలేదు ఏమున్నా వీళ్ళు ఇల్లును మాత్రం కాపాడుకోవాలని మనకు తప్పదు. మనం బూతులో ఉన్నారు, ఎప్పటి నుంచో వీళ్ళు బండ కొట్టుకుని కట్టుకున్నారు, మనం కూడా దానికి అడ్డం పడుతుంది. ఇలా 50-60 ఇళ్ళు ఉంటాయన్నా, దాదాపు 300 ఉంటాయన్నా. కొంతమంది ట్యాక్సులు కట్టుకుని ఎన్ని ఉన్నాయి, ఏ రోజులు మొత్తం కోరు ఊడ్చేసి ట్యాక్సులు అంతా ఊడ్చేసి చేసుకుంటారు. మన దాంట్లో సంబంధం లేదు. చేస్తాడు అన్న ఉన్నాడు, మన కోసమే ఉన్నాడమ్మా. మనం ఓట్లేసి గెలిపించుకున్నాం, మన కోసమే ఉన్నాడు. మీరేం అదే మీకు అడ్డం పడతాం మేము. జొన్నబండ ఈ పాత ఏం పని చేస్తారు మీరు అంత ఇప్పుడు? సార్ మా బండ కూడా పని బంద్ చేసి ఉపాధి లేకుండా చేసి సార్